అదేవిధంగా ఈ నర్సరీ డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ముఖ్యమంత్రి గారు ఈ 1100 కోట్లు స్పెండ్ చేసినామని చెప్పినో అందులో దాదాపుగా 6000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకేం చేస్తున్నారు? ఇవాళ జీతాలు 13,800 రూపాయలు ఇస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు స్కిల్డ్ లేబర్కి సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం మీరు 23,000 రూపాయలు ఇవ్వాలి. అది ఇవ్వకుండా కేవలం 13,800 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 23,800 వచ్చేటట్టుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 100 కోట్ల రూపాయలు నామినేషన్లో ఇవ్వడం కాదు, మీరు మొక్కలు పెంచడంలో, మొక్కల్ని పంచడంలో, మొక్కలు నాటడంలో, మొక్కలు కొనుగోలు చేయడంలో చేస్తున్నటువంటి అవినీతి అంతా కూడా తెలిసి మాట్లాడుతూ ఉన్నాం. అవినీతిని తక్షణం ఆపండి. ఎక్కడ పడితే అక్కడ నామినేషన్ ఇచ్చే వ్యవస్థ ఆపండి. నర్సరీలో పనిచేస్తున్నటువంటి 6,000 మంది పైచీలకు మీరు లేబరర్స్ని జీతాలు ఇవ్వాలి, స్కిల్డ్ లేబర్స్ కింద అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఉండేటటువంటి ఒక కంపెనీ పేరు మీద సిట్ వేసిండ్రు మరి ముఖ్యమంత్రి గారు. మేము బాగా అవినీతి జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నారని ఒక సిట్ వేసిండ్రు. ఆ సిట్ ఏమైందో ఇప్పటివరకు తెలుస్తలేదు. నాకు డౌట్ ఏమొస్తుందంటే మన సిట్టింగ్ అయిందేమో ముఖ్యమంత్రి గారితోనే, అందుకనే సిట్టు సంగతి బయటపడతలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వై కాంప్రమైజ్? ఎందుకు వస్తలేదు డేటా? ఇవాళ ఔటర్ రింగ్ రోడ్లో జరుగుతున్న యాక్సిడెంట్లకు ఎవరు బాధ్యులండి? ఎంత గమ్మత్ ఉంటుందంటే ఇప్పుడు ఆ కాంట్రాక్టు బీఆర్ఎస్లు ఇచ్చిందే, అది వీళ్ళు కొనసాగిస్తున్నదే. ఔటర్ రింగ్ రోడ్ పెద్దగా ఉంటుంది, మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, ఆ రింగ్ రోడ్కు అటు ఇటు దాటేటప్పుడు టోల్ పైసలేమో కాంట్రాక్టర్ పోతాయట, మధ్యలో మొక్కలు చెట్లు మళ్ళీ డిపార్ట్మెంటే మెయింటైన్ చేయాలి. అంటే వానికి రోడ్ అమ్మిర్రు, దాని నుంచి ఎంతో కొంత గవర్నమెంట్కి రావాల్సింది పోయి ఉల్టా చెట్ల మీద ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం కూడా వీళ్ళే పెట్టాలి. చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అసలు మీ డిపార్ట్మెంట్ను రివ్యూ చేస్తున్నారా, చేస్తలేరా? ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ మొత్తం పొడవు 153 కిలోమీటర్లు ఉంటే అందులో 40 కిలోమీటర్లకు 200 మంది లేబరర్స్ ఉండాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి యాజ్ ఆన్ టుడే మీరు పోయి చూస్తే టోటల్ 153 కిలోమీటర్స్కి 150 మంది మాత్రమే లేబర్ ఉన్నారు. అంటే మీరు కనీసం మన వాళ్ళకు పనిస్తలేరు, వాళ్ళతో మెయింటెనెన్స్ చేస్తలేరు, ఆ సిట్ ఏమైందో కూడా చెప్తలేరు. ఆ సిట్ ఏమైందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓఆర్ఆర్ మీద భద్రత అంటే సిగ్నల్ వ్యవస్థ లేక, ప్రాపర్గా పెట్రోలింగ్ లేక యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇక గంజాయితో జరిగే యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అయితే విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు శ్రద్ధ ఒక డిపార్ట్మెంట్ మీద బాగా గట్టిగా పెడుతున్నారు, దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటారు. అయితే ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈ సంచులు మోసే భీమ్బాయ్ ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఆయన కంప్లీట్గా ఆయననే ఇన్ఛార్జ్ అన్నట్టు. ఈయన చైర్మన్ ఉంటే ఆయన వైస్ చైర్మన్ అన్న లెవెల్లో వాళ్ళు చెప్తే తప్పితే పని అవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తుకుంటున్నారు. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ సగం కుదేలు చేసిండ్రు, రెండవది అవినీతితో కుదేలు చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్ 150 రూపీస్ అప్ ఫ్రంట్ ఇస్తే తప్ప పర్మిషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళను వేధించడం మానుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు మీరు కంప్లీట్గా ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఈ వేధింపులు మానుకోకపోతే, ఈ ఎక్స్టార్షన్ మానుకోకపోతే ఖచ్చితంగా అవసరమైతే ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు.